New textbook, 10th class, chapter 9, light reflection and refraction. విద్యార్థులు, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి లైట్ రేస్ ప్యారలల్గా వస్తాయని, అలాగే అవి ఒక కాన్వెక్స్ లెన్స్ మీద పడిన తర్వాత రిఫ్రాక్షన్ జరిగి అవతల వైపున ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పాయింట్ ఆఫ్ ఫోకస్ దగ్గర కలుసుకుంటాయని, అలాగే ఫోకల్ లెంత్ తెలుసుకునేటటువంటి ప్రయోగాన్ని ఇప్పుడు మనము చేద్దామా? ఈ ఆప్టిక్ రే బాక్స్ను ఉపయోగించి మనము ఈ ప్రయోగాన్ని చేద్దాం. ఇందులో 100 వాట్స్ ఫిలిప్స్ బల్బుని ఉపయోగించాము. దీన్ని లైట్ సోర్స్గా ఉపయోగిస్తాము. ఈ ఫోమ్ బోర్డ్ని స్క్రీన్గా అరేంజ్ చేద్దాము. మీరు స్క్రీన్ మీద గమనించినట్లయితే ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్ రేసు ప్రయాణం చేస్తున్నట్లుగా మనకి కనపడుతున్నాయి. వీటిని డార్క్ రూమ్లో ఒకసారి పరిశీలిద్దాం. విద్యార్థులు, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్ రేసు ప్రయాణం చేస్తూ మన దగ్గరికి వస్తున్నట్లుగా స్పష్టంగా మనకి కనపడుతున్నాయి. మరొకసారి మీరు ఆ ప్యారలల్ రేస్ని పరిశీలించండి. ఇది బైకాన్వెక్స్ లెన్స్. దీన్ని స్క్రీన్లో ఉన్న హోల్ మీద ఇన్సర్ట్ చేద్దాం. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి వస్తున్నటువంటి లైట్ రేస్ ప్యారలల్గా వస్తున్నట్టుగా మనము స్క్రీన్ మీద గమనించవచ్చు. అవి బైకాన్వెక్స్ లెన్స్ మీద రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత రెండో వైపున ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర కలుసుకుంటున్నాయి. ఈ పాయింట్నే మనము ఫోకస్ పాయింట్ అంటాము. పాయింట్ ఆఫ్ ఫోకస్ అని కూడా మనము చెప్పవచ్చును. ఆప్టిక్ సెంటర్ నుంచి ఫోకల్ పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ని మనము ఫోకల్ లెంత్ అని అంటాం. ఒక స్కేల్ తీసుకొని ఫోకల్ పాయింట్ నుంచి ఆప్టిక్ సెంటర్ వరకు ఉన్న డిస్టెన్స్ని మెజర్ చేయవచ్చును. ఈ విధంగా మనము బైకాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని కనుక్కుంటాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఇప్పుడు డార్క్ రూమ్లో పరిశీలిద్దాం. చూడండి, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి వస్తున్నటువంటి ప్యారలల్ లైట్ రేస్ బైకాన్వెక్స్ లెన్స్ మీద పడి రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత లెన్స్కి రెండో వైపున ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర కలుసుకుంటున్నట్టుగా మనం గమనించవచ్చు. ఈ పాయింట్ని ఏమంటామో చెప్పండి. అలాగే ఆప్టిక్ సెంటర్ నుంచి ఈ పాయింట్ దగ్గరికి ఉన్నటువంటి డిస్టెన్స్ని ఏమంటామో చెప్పగలరా? ప్రయత్నం చేయండి ఒకసారి.